పెద్దకూరపాడు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా 100 రోజులు 100 గ్రామాల పర్యటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెప్పారు. అమరావతి మండల పరిధిలోని పెద్దమద్దూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రవీణ్ పాల్గొని గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామ అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలపై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సభలో ప్రజల నుండి ఎమ్మెల్యే వినతి పత్రాలు స్వీకరించి వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెవెన్యూ పరమైన సమస్యలున్నా అట్లానే గ్రామాలకు కావాల్సిన డెవలప్మెంట్ గురించి కానీ ఏదైనా దాని గురించి కానీ ఇంక ఏదైనా ఇతర సమస్యలు ఉంటే అర్జీ రూపంలో తీసుకొచ్చేవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి పర్సనల్ సమస్యలన్నీ మీరు గ్రామంలో పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. పర్సనల్ సమస్యలు నా దగ్గరకు అర్జీ రూపంలో తీసుకురావద్దు. ఏదైనా గవర్నమెంట్ పరమైన ప్రభుత్వ పరమైన శాఖలకు సంబంధించిన సమస్యలు ఏదన్నా నేను నా దగ్గర తీసుకురండి, నేను సాల్వ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు. లేకపోతే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే కొత్తగా మొన్నే ల్యాండ్ పూలింగ్ గురించి కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2వ విడత పూలింగ్ తీసుకోవడం కోసం డిసైడ్ చేయడం జరిగింది. అది గతంలో కూడా మనం గ్రామ సభ పెట్టి మనం మెజార్టీ పీపుల్ యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం. అప్పుడు కూడా మెజార్టీ పాజిటివ్గా రావడం వల్ల మనం చంద్రబాబు నాయుడు గారికి అది గవర్నమెంట్ అధికారులు